నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి. ఈ రోజున మన భారత ప్రధాని మనకి అత్యంత ప్రపంచంలోనే విశేష ఆదరణ కలిగినటువంటి వ్యక్తిగా మరి ప్రసిద్ధి చెందిన వ్యక్తి, మన దేశ పతాకాన్ని ప్రపంచంలో వెలుగెత్తి చాటేలాగా ఈ దేశ ప్రధానిగా కీర్తి గడించినటువంటి వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రావులపాలెం కళా వెంకటరావు గారి సెంటర్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, మరి నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరి సారథ్యంలోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా వచ్చినటి నుంచి కూడా దేశాన్ని పట్టుకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ ఆర్టికల్ 370 అవనండి, అయితే అయోధ్య రామాలయం విషయం అవనండి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం అవనండి, దేశంలో ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ అన్న దాని మీద చాలా దూరదృష్టి గల నేతగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఒక పక్కన మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధిగా ఆయన ఎలా పనిచేస్తున్నారో అదే రీతిలో నరేంద్ర మోడీ గారు కూడా ఒక విజన్ తీసుకుని విజన్ 2030 అన్న ఒక ప్యాకేజ్, ఒక విజన్ ప్రణాళిక ప్రకారం ఈ దేశాన్ని పునర్నిర్మించడం కోసం ఆర్టిస్టులు కష్టపడుతున్న విషయం మనం గ్రహించాలి. ఇవాళ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఏదో మనం పాకిస్తాన్ అంటే అది దానికే మనకి పాకిస్తాన్ ఎవరు, ఇవాళ పాకిస్తాన్ గురించి ఆలోచించే పరిస్థితే లేదు, మన గురించి పాకిస్తాన్ ఆలోచించే పరిస్థితి. ఇవాళ మీరు మొన్నే చూసుంటారు, ఉక్రెయిన్ రష్యా రెండు దేశాల యుద్ధం ప్రపంచంలో ఏ దేశము కూడా ఆ యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేనప్పుడు ఈ రోజున ఇరు దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ వీరి మధ్యవర్తి కింద ఉండడానికి మాకు అంగీకారం అని చెప్పేసి అంటున్నారంటే ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట ఏ రకంగా తీసుకెళ్తున్నారని మనం గుర్తెరగాలి. అలాగే ఈ దేశ వ్యవస్థలన్నింటి మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, మరి అనేక అంశాల్లో దేశ ప్రగతి కోసం అది మిషనరీగా అనేక ప్రణాళికలు రూపొందిస్తూ స్వచ్ఛ భారతే కాదు, అట్లాగే దేశం మన దేశంలో ఎప్పుడు కూడా ఇతర దేశాల మీద ఆధారపడి దిగుమతి చేసుకుంటున్నటువంటి అనేక వస్తువులన్నింటినీ కూడా ఈ దేశంలోనే మరి తయారు చేయాలి, ఇతర దేశాల మీద ఆధారపడకూడదు. భారతదేశం స్వయం సమృద్ధిగా సైనిక రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మరి ఈ మిగతా ఏ కార్యక్రమాల్లో అయినా సరే పూర్తిగా నిర్ణయాన శక్తిగా తయారవ్వాలని ఒక విజనరీగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారికి మనం అందరూ కూడా ఆ భగవంతుడు వారికి ఇంకా ఇప్పుడు ఏ రకంగా అయితే ఉత్సాహంగా మనం అందరూ కూడా పని చేయాలంటే ఒక 5-6 గంటలు పనిచేస్తేనే నీరసం వచ్చే పరిస్థితి, కానీ ఆయన నిరంతర శ్రామికుల్లా పనిచేస్తున్నారు. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా రెస్ట్ లేకుండా ఎక్కడికక్కడ కార్యక్రమాలు తీసుకునే వ్యక్తి కాబట్టి ఆ భగవంతుని ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలి, మరింత శక్తివంతంగా వారికి ఆశీస్సులు అందజేయాలి. మనందరి బలం కూడా మన అందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ కూటమి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రోజున జరిగిన ఈ మోడీ గారి ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.